విజయవాడ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లల అక్రమ రవాణాపై నిందితుల మధ్య వందల కాల్స్ సంభాషణలు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. రెగ్యులర్ గా కాల్స్ తో పాటు వాట్సాప్ చాటింగ్ చేశారని తెలిపారు. పిల్లల్ని విజయవాడకు రప్పించేందుకు ఉత్తరాది ముఠాలతో డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలిపిన పోలీసులు ప్రధాన నిందితురాలి ఫోన్ నుంచి కాల్స్ వెళ్లినట్టుగా గుర్తించారు. దర్యాప్తులో ఢిల్లీ, ముంబై నుంచి కాల్స్ వచ్చినట్టుగా తెలిపారు. 2 గ్యాంగులకు సంబంధాలున్నట్టుగా గుర్తించిన పోలీసులు 2 ముఠాల్లోని కిరణ్, శర్మ, భర్తీ, ప్రియాంక, సతీష్, అనిల్, కవిత, కాజల్ మధ్య వందల ఫోన్ కాల్స్ సంభాషణలు జరిగినట్టుగా గుర్తించారు. బలగం, సరోజ్నికి 2 ముఠా సభ్యుల మధ్య పెద్ద సంఖ్యలో డీల్స్ జరిగాయన్న పోలీసులు కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా పిల్లల విక్రయాల గురించి నిందితుల మధ్య చర్చలు జరిగాయని చెప్పారు. ఇక వారిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, విజయవాడలో శిశువుల విక్రయాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే చాలా సీరియస్ గా పోలీసులు చేస్తున్నారని చెప్పాలి. ఇందులో ఆసక్తికరమైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల రవాణా విక్రయాలకు సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి నిందితులు మధ్య పలుసార్లు, అంటే దాదాపు 100 సార్లు ఫోన్ సంభాషణలు జరిగినట్టుగా ఆ కాల్ డేటాలో మనకి వివరాలన్నీ కూడా పోలీసుల విచారణలో వాటన్నీ కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా రెగ్యులర్ కాల్స్ తో పాటు వాట్సాప్ కాల్స్ కూడా వీళ్ళ మధ్య జరిగాయనేది ప్రధానంగా విచారణలో తేటతెల్లమైంది. విజయవాడకు పిల్లల్ని తెప్పించుకునేందుకు ఉత్తరాదిలో ఉన్నటువంటి కొంతమంది గ్యాంగ్ తో డీల్ కుదుర్చుకున్నట్టుగా ఈ కాల్ రికార్డులను బట్టి పోలీసులు గమనించినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ అలాగే ముంబై నుంచి కూడా ఈ చాలా కాల్స్ వీళ్ళు మాట్లాడినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే ముఖ్యంగా సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ముంబై, ఢిల్లీకి సంబంధించినటువంటి ఏవైతే సంభాషణలు జరిగాయో వాటన్నిటిని కూడా పూర్తిగా పోలీసులు వింటున్నటువంటి పరిస్థితి. అలాగే 2 గ్యాంగులకు సంబంధించి ప్రధానంగా ముంబై అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి 2 గ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తున్నారు. అలాగే ఏపీకి సంబంధించి ఎక్కడైతే విజయవాడలో 4 కేసుల్లో అరెస్ట్ అయినటువంటి నిందితుల వేలిముద్రలు దేశవ్యాప్తంగా మిగిలినటువంటి స్టేషన్స్ లో ఎక్కడెక్కడ ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే 5 బృందాలుగా విడిపోయారు కాబట్టి వాళ్ళంతా కూడా పరిశీలన చేస్తున్నారు. విజయవాడకు చెందినటువంటి సారథి దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో చాలా పిటి వారెంట్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఆమె యూపీలోని హోల్దియా జైలు నుంచి కూడా విజయవాడ కోర్టుకు హాజరుపరిచి నిందితురాలుగా భావిస్తున్నటువంటి కిరణ్మయ, భర్తీ, బలగం, సరోజినీలను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరికొన్ని విషయాలు తెలుస్తాయంటూ కూడా పోలీసులు అనుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మహిళా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళపైన పీటీ వారెంట్ల ద్వారా విచారణ చేస్తామంటూ కూడా పోలీసులు అంటున్నారు. ఏదైనప్పటికీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే 5 బృందాలు ఏర్పాటు చేశారు కాబట్టి 5 బృందాలు కూడా అటు ఢిల్లీ, ముంబైతో పాటు ఆగ్రా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ విక్రయాలకు సంబంధించినటువంటి చైన్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధమైనటువంటి లావాదేవీలు జరిగాయి, వీటన్నింటికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఒక సంచలనం సృష్టించింది ఈ కేసు అనే చెప్పాలి. ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా రోజు రోజుకి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ దుర్గా.